జాబ్ క్యాలెండర్ ప్రకటనకు ఏపీ ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం జరపనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాల సేకరణపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరలో భర్తీ చేసేందుకు ఒక జాబ్ క్యాలెండర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని నిర్ణయించింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే యువనేత నారా లోకేష్ ఉన్నారో, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఏదైతే యువతకు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారో, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని జాబ్ క్యాలెండర్ ఒకటి ప్రకటించి ఆ తారీఖుల్లో వాటన్నిటిని విడుదల చేయాలి అని చెప్పని అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అధికారులు ఏవైతే ఉన్నారో నేడు ఆర్థిక శాఖకు సంబంధించి అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే దానిపైన ఆరా తీసి మొత్తంగా ఒక బల్క్ లో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించి అయితే ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉగాది ఏదైతే ఉందో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పిన ఆలోచనలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.